రౌడీజం నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితి. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్లే, భూ కబ్జాలు వీళ్లే, ఊర్లో పెత్తనం వీళ్లే, వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం. కానీ 1924 లా అండ్ ఆర్డర్ విచ్చలవిడిగా భ్రష్టు పట్టించారు. ఈ మధ్య మనం చూస్తున్న రఫరాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని. అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్ కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక వీఐపీ దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు గాని, నేరాలు చేసేవాడు గాని, ఘోరాలు చేసేవాడు గాని ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్ లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది.